పార్లమెంటు రిజల్ట్ తర్వాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదా? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఇప్పుడు మంచి ఆఫర్ చూసుకొని వెళ్ళిపోవడం బెటరా? పార్టీ సంగతి పక్కన పెడితే తనను తాను కాపాడుకునే పరిస్థితిలో కూడా కేసీఆర్ లేరా? గులాబీ దళంలో ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసలు ఇవే. ఓ పక్క కాంగ్రెస్ దాడి, మరో పక్క వరుసగా వచ్చి పడుతున్న కేసులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. నిజానికి తెలంగాణలో అధికారం కోల్పోయినప్పుడే బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ అయింది. వరుసగా పార్టీ నేతలు వెళ్ళిపోవడంతో చాలా మంది కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా ఫోన్ ట్యాపింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసులు బీఆర్ఎస్ లో కొత్త భయాన్ని పుట్టించాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటూ చాలా మంది కాంగ్రెస్ నేతలు బహిరంగానే చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లోని చాలా మంది నేతలు పార్టీ మారతారని, ఇక తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనల వల్ల మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సంగతి పక్కన పెడితే ఈ ఎన్నికల తర్వాత పార్టీని నిలుపుకోవడానికే కేసీఆర్ చాలా కష్టపడుతున్నారు. అందుకే ప్రతి మీటింగ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని, బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ రాష్ట్రాన్ని పాలిస్తుందని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చి పడిన కేసులు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రను నేరుగానే బయట పెట్టేశారు పోలీసులు. ఇప్పుడు 2 కేసుల్లో నేరం రుజువైతే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం. ఒకవేళ అదే నిజమైతే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎండ్ కార్డ్ పడ్డట్టే. ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా గ్రౌండ్ లో దిగారు కాబట్టే పార్టీలో ఆ మాత్రమైన జోష్ వచ్చింది అనేది అంతా చెప్తున్న మాట. ఇప్పుడు అదే కేసీఆర్ జైలుకు వెళ్తే ఇక పార్టీ నిలబడటం చాలా కష్టం. ఈ కేసులను సాల్వ్ చేసుకునే క్రమంలో పాలిటిక్స్ మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టలేదు. ఈ గ్యాప్ లో పార్టీ లీడర్లు కాంగ్రెస్, బీజేపీలకు వెళ్లిపోతే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందంటున్నారు విశ్లేషకులు. మరి ఈ కేసుల్లో తర్వాత ఏం జరగబోతుంది, పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలంటే ఎలక్షన్స్ రిజల్ట్ వరకు ఆగాల్సిందే.